బాలకృష్ణ అబ్బాయిలందరూ రండమ్మా. హ్యాపీ బర్త్డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలని 2029కి భారతదేశంలో ప్రప్రథమ రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి మొట్టమొదటి రాష్ట్రంగా ఉంచాలని 2050కి ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే ఒక లక్ష్యంతో ఒక దిశని నిర్దేశించుకొని పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రతి ఒక్కరిని చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోబోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణం దగ్గర నుంచి పరిశ్రమల స్థాపన కానీ ఏదన్నా కానీ ఎయిర్పోర్టుల నిర్మాణానికి భూ సమీకరణ విషయంలో కానీ కులాలని మతాలని రెచ్చగొట్టే విషయంలో కానీ అడుగడుగున ఆటంకాలు కలిగించి ఈ రాష్ట్ర అభివృద్ధి నిరోధక శక్తిగా వైసీపీ తయారవుతూ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా దీన్ని గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ ఒక విద్రోహ పార్టీ. వాళ్ళకు తెలిసింది విద్రోహాలు సృష్టించడమే. కాబట్టి వాళ్ళ చర్యల ఎట్లా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, పరిశ్రమల కోసం సిఐఏ సదస్సులు మనం ఏర్పాటు చేస్తే సిఐఏ సదస్సుకి ఒకరోజు ముందు రిపబ్లిక్ డే రోజు విశాఖపట్నంలో ఆందోళన కార్యక్రమం చేపడతాడు. ఇంకో రకంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే భూములు ఇవ్వద్దని చెప్పి రైతులను రెచ్చగొట్టడం, కొంతమంది అతని మనుషులతో కోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కానివ్వండి కోర్టులో కానీ కేసులు వేయించి అడ్డుపట్టడానికి ప్రయత్నం చేశాడు. భోగాపురం ల్యాండ్స్ విషయంలో ఎయిర్పోర్టులు తీసుకురావడానికి అడ్డుపడటానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అభివృద్ధి అనేది జరగకూడదు. నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఎక్కడో అధిక వర్షాలకి చిల్లులు పడే పైపు లీక్ అయి నీళ్లు గారితే ఇక్కడ ఏదో మహా ఉపద్రవం జరిగిపోయిందని చెప్పి నానా యాగి చేసినట్టు. రెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులకి వైసీపీ ఎమ్మెల్యేలకి ఉద్యోగులపై మాట్లాడటం ఇష్టారాజ్యంగా నోరు బారేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది. ఈ మధ్యన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాడు, వైసీపీ ఎమ్మెల్యే. ఉద్యోగస్తులంతా ఆ పదాలు నేను చెప్పడం బాగుండదు, అతను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఇతనైతే ఉద్యోగస్తులనే కాకుండా ఉద్యోగస్తుల కుటుంబాలను కూడా వదలం, వెంటాడి ఏదో చెప్తారు సినిమాలో డైలాగులు, వెంటాడి చంపేస్తామన్నట్టుగా వీళ్ళ పరిస్థితి కూడా ఉద్యోగస్తుల కుటుంబాలను కూడా వదలమనే పరిస్థితి. అంటే వీళ్ళ క్రిమినల్ ఆలోచన, వీళ్ళ క్రిమినల్ నేచర్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ రోజు అక్కడ మొత్తం కూడా 6 లక్షల కోట్ల అందరూ కూడా 50 దేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఒక సమావేశాన్ని పెడితే దాన్ని చెడగొట్టడం కోసం కొవ్వొత్తుల ప్రదర్శనను పెట్టి అక్కడ పోలీసులు అడ్డుకుంటే ఆయన మాట్లాడతాడు, ఏమి సీఎంని టచ్ చేస్తావని. విజయసాయిరెడ్డి అక్కడ ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, మేము అధికారంలోకి వస్తే అని. వీళ్ళందరూ కూడా వీళ్ళ భాష కానీ ఇవన్నీ కూడా చూస్తే రాజకీయాల్లో ఒక సంస్కృతి, సంప్రదాయం, ఒక ఉన్నతమైన విలువలు ఇవన్నీ కూడా మనం ఏ పార్టీలో ఉన్నా కూడా పాటించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ చేసే అరాచకాలు చూస్తూ ఉండటానికి నేను గాంధీని కాదంటాడు. ఆయన గాంధీ కాదు, కరెక్టే, నువ్వు గాంధీ అని ఎవరంటారు? గాంధీని చెప్పిన గాడ్సేలు మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా. మీరు గాంధీలు అనడానికి మేము కూడా అది కరెక్ట్ కాదు. మీరంతా కూడా గాంధీని చంపిన గాడ్సేలు, మీరంతా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మీరందరూ కూడా ఒక లంపెన్స్ గ్రూపు, ఒక క్రిమినల్స్ గ్రూప్, ఒక దావుద్ ఇబ్రహీము, ఒక చోటా రాజను, వీళ్ళందరూ ఉంటారు కదా అంతర్జాతీయ నేరస్తులు. ఆ గ్రూప్ మీరంతా వైఎస్ఆర్ పార్టీ నాయకులు.